ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోం దెబిరీం 8వ తారీఖు 12వ నెల 2024వ సంవత్సరం. ప్రభువరిస్తున్న చక్కటి మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యమే ఉన్నది. వాక్యము మనం గ్రహించుకోవాలి. చదువు వచ్చా రాదా అన్నది కాదు. నువ్వు వింటున్న వాక్యం ఏదైతుందో దాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు నిన్ను స్వస్థపరచును, ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు నీ ప్రార్థన ఆలకించిన ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకో. ఆ వాక్యము పట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రభా, నువ్వు నన్ను స్వస్థపరుస్తానన్నావు కదా, ప్రభా నువ్వు నా ప్రార్థన వింటానన్నావు కదా, ప్రభా నువ్వు నాతో పాటు ఉన్నాను అన్నావు కదా, తల్లి విడిచిన తండ్రి మరిచిన నేను విడువను ఎడబాయినని చెప్పావు కదా, ప్రభా నాతో పాటు ఉండండి అని వాక్యము ప్రార్థన రెండు కలుపుకుంటా ప్రార్థన చేయగలగాలి. లేదన్నా ఎవరన్నా వ్యక్తితో మాట్లాడగలగాలి. వాక్యంను విడిచిపెట్టి కేవలం ప్రార్థనే చేస్తే అదంత ఫలితముగా ఉండదు. కానీ ఆ ప్రార్థన వాక్యమును ఆధారము చేసుకుంటా, భయపడకము నేను నీకు తోడై ఉన్నానని చెప్పావు కదా తండ్రి, నాతో పాటు ఉండండి, నాతో పాటు ఉండండి అని వాక్యమును గూర్చి ప్రార్థన చేసినట్లయితే దీనికి చదువు రావక్కలేదు. నువ్వు డిగ్రీలు గట్టా చదవాల్సిన అవసరం ఎంత మాత్రము లేదు. కానీ సంఘములలో వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యమును గ్రహించి ఆ వాక్యాన్ని అంగీకరించినప్పుడు వాక్యం ద్వారా ప్రార్థన వస్తుంది. ఈ యొక్క వాక్యాన్ని హెబ్రూలో దబార్ అని అంటారు, గ్రీకులో లోగోస్ అని అంటారు. ప్రైజ్ ది లార్డ్.